నేను అజర్, అమర్, అవినాశి ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. ఇదే నా అనాది ఆది స్వరూపం. నా రూపాన్ని నేను స్పష్టంగా చూసుకుంటున్నాను. నేను బిందు స్వరూపాన్ని. నా తండ్రి పరమాత్మ కూడా బిందు స్వరూపుడు. ఈ సృష్టి చక్రం ఏదైతే సృష్టిలో నాటకం జరుగుతుందో ఈ రచన అంతా కూడా ఒక్క బిందువులోనే ఇమిడి ఉంది. ఈ సృష్టి నాటక రంగస్థలంలో ఏ దృశ్యాలైతే గడిచిపోతూ ఉంటాయో వాటన్నింటికి బిందువును పెడుతూ ముందుకు వెళ్తూ ఉంటాను. జరిగిపోయినదంతా కొత్తదేమీ లేదు. జరుగుతున్నది, జరగబోయేది కూడా అంతా సృష్టి నాటకంలో ఇమిడి ఉంది. ఈ విలువైన సంగమ యుగంలో నాకు ఒకే ఒక్క కర్తవ్యం. నా అసలైన రూపంలో బిందు స్వరూపంలో స్థితి అవ్వడం. బిందు స్వరూపుడైన పరమాత్మ జ్ఞాపకాలలో లీనం అవ్వడం. సాక్షిగా ఉండి ఈ సృష్టి నాటకం, సాక్షిగా ఉండి ఈ సృష్టి నాటకం దీన్ని చూస్తూ బిందువు పెడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. ఇది తప్ప నాకు ఇంకా వేరే ఏ కర్తవ్యం ఉంది? ఈ సంగమ యుగంలో నేను చేయవలసిన పురుషార్థం ఇంతే. బిందువుగా అయి బిందు బాబాని జ్ఞాపకం చేస్తూ
సాక్షిగా ఉండి డ్రామా దృశ్యాలని చూస్తూ బిందు పెట్టేసేయడం. బిందు స్వరూపమైన నాలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఈ సృష్టి నాటకం, డ్రామాలో ఇది ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం. జ్యోతి స్వరూపమైన నేను నా అసలైన రూపాన్నే మరచి దేహబాణంలో ఇరుక్కుపోయాను. ఎంతగానో క్రిందకి దిగిపోతూ రావణుడి వలలో జైలు పక్షి వలె సమయం గడుపుతూ వచ్చాను. నా శక్తులన్నీ కోల్పోయాను. నన్ను నేను నా తండ్రిని మరచిపోయాను. అయినా మళ్ళీ బాబా అంతిమ సమయంలో ఈ సంగమ యుగంలో విచ్చేసి నేనెవరో నాకు తెలియచేసి తన పరిచయాన్ని కూడా ఇస్తూ కోల్పోయిన ప్రాప్తులన్నీ నాలో నింపుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ప్రియాతి ప్రియతముడైన హృదయరాముడు, ప్రాణేశ్వరుడైన ఒక్క పరమాత్మ స్మృతిలోనే నన్ను నేను మళ్ళీ పావనంగా చేసుకోగలుగుతాను. బాబా అన్నీ గుర్తు చేసి మళ్ళీ నన్ను యథార్థ రూపానికి తీసుకువస్తున్నారు. బంధనాల నుండి నన్ను విడిపించి స్వతంత్ర పక్షిలాగా చేశారు. తన సత్యమైన ప్రేమను అందించి నన్ను వజ్రంగా మారుస్తున్నారు. బాబాకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎలా ఉండే నన్ను బాబా ఎంత శ్రేష్టంగా తయారు చేశారు.
నేను పరంధామ నివాసిని, జ్యోతి స్వరూప ఆత్మను. అశరీరిగా బిందు స్వరూపంలో, సంపూర్ణ రూపంలో సృష్టి మీదకి వచ్చాను. అనేక జన్మలు పాత్ర అభినయిస్తూ అంతా ఖాళీ చేసుకొని ఎంతగా దిగిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరీయ శక్తితో నన్ను నేను సంపన్నంగా చేసుకుంటున్నాను. ఇక దేహభానం నుండి పూర్తి అతీతంగా బిందు రూపంలో స్థితి అయ్యి బిందు స్వరూపుడైన బాబా స్మృతులలో మళ్ళీ తిరిగి నా ఇంటికి యథాస్థానానికి వెళ్ళాలి. ఎలా వచ్చానో మళ్ళీ అలాగే తిరిగి వెళ్తాను. విదేహీ స్థితిలో జ్యోతి స్వరూపంలో క్రిందకి వచ్చాను. తిరిగి అదే స్వరూపంలో మళ్ళీ నా నిజ ధామానికి నిరాకార లోకానికి వెళ్ళేది ఉంది. ఇప్పుడు ఇదే స్మృతులలో ఇమిడి ఉన్నాను. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. నా తండ్రి పరమాత్మ, వారు జ్యోతిర్బిందు స్వరూపుడు. ఈ సృష్టి నాటకం విస్తారమంతా బీజరూపుడైన పరమాత్మలోనే ఇమిడి ఉంది. దీనికి కూడా బిందువు పెడుతున్నాను. సాక్షిగా ఉండి బిందువు పెడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, అనాది అవినాశి ఆత్మను.
చైతన్య శక్తిని. దివ్యంగా మెరిసే ప్రకాశపుంజాన్ని. నా స్వధర్మంలో స్థితి అయి ప్రాణేశ్వరుడు హృదయరాముడైన పరమాత్మ జ్ఞాపకాలలో లీనమైన అనుభవం చేస్తున్నాను. ఇక నా సాధన ఒక్కటే, బాబాని ప్రేమతో స్మృతి చేస్తూ పావనంగా అవ్వడం. देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। परम धाम से एक दिन मैं नीचे आया, आकर के 2 युग तक मैंने स्वर्णिम सुख पाया, स्वर्णिम सुख पाया। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। देह की दुनिया में रहकर भूल गया मैं जब खुद को, देह के भान में आकर मैंने खो दिया स्वर्णिम सुख को, खो दिया स्वर्णिम सुख को। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। आकर के खुदा ने मुझको खुद से परिचय है कराया, अपनी भी पहचान देकर घर का मुझको पता बताया, घर का मुझको पता बताया। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ,
बाबा का प्यारा हूँ, मैं देह से न्यारा हूँ। बाबा का प्यारा हूँ, मैं देह से न्यारा हूँ। बाबा का प्यारा हूँ, मैं देह से न्यारा हूँ। बाबा का प्यारा